కమ్ కమ్ కమ్. నమస్కారం అమ్మా, బాగున్నారా? నమస్కారం. మీరేమవుతారమ్మా? ఎయిట్ టీచర్. హౌ ఆర్ యూ? బాగున్నావా? కమ్ కమ్ దా. You made us all proud. This is the satellite. Made us all proud, Nana. Sir, ma'am was the director of this mission. Yeah, I know, I've heard. Please, Thank you so much. Rama. Thank you. Come, please be seated. Rama. Thank you so much for your time and No, భలే ఉన్నారు. Come. Jesse. Rama, come. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సార్, మా స్కూల్లో అటల్ టింకరింగ్. ఎస్ సార్. సో నేను 3 years నుంచి అటల్ ల్యాబ్లో ఉన్నాను సార్. నేను 7th ఉన్నప్పుడే నాకు ది టైప్ ఆఫ్ సైన్స్ మీద వెరీ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేది సార్. సో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా మా గైడ్ టీచర్ మణిమాల గారు చాలా సపోర్ట్ చేసేవారు. ఏ టైప్ ఆఫ్ కాంపిటీషన్స్, ఎగ్జిబిషన్స్, పీపీటీ ప్రజెంటేషన్స్, ఎలక్యూషన్స్ కానీ అన్ని కాంపిటీషన్స్కి వెళ్ళడం వల్ల నాకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇంకా టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగింది సార్. అండ్ ఈ మిషన్ గురించి అయితే నాకు లాస్ట్ ఇయర్ తెలిసింది. సమ్మర్లో రిజిస్టర్ అయ్యాను సార్. మా స్కూల్ నుంచి ఒక 8 members రిజిస్టర్ చేశాను. తర్వాత వాళ్ళు కొన్ని లైవ్స్, జూమ్ కాల్స్ అటెండ్ అయ్యాను. అండ్ నెక్స్ట్ కరికులం ఇచ్చారు సార్ నాకు విత్ 21 modules and 550 lessons. అందులో ఆల్మోస్ట్ 21 modules, 550 lessons. సరే. సో అందులో మొత్తం బేసిక్ ఫిజిక్స్, ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ అండ్ ఆ ఫిజిక్స్లో ఉండే లాస్ మన స్పేస్లో ఎలా అప్లై అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ 3 laws, ఆ 3 laws కూడా ఒక రాకెట్ లాంచింగ్లో యూజ్ అవుతాయి. అక్కడి నుంచి కూడా థర్మోడైనమిక్స్, ఆస్ట్రోడైనమిక్స్, ఇంకా క్యూబ్సాట్స్ గురించి, ఆ రాకెటరీ గురించి, ప్రొపల్షన్స్, టైప్స్ ఆఫ్ ప్రొపల్షన్స్, ఫ్యూయల్, ఆక్సిడైజర్, అవన్నీ ఎలా, కంబషన్ సిస్టమ్, the type of every single thing. They covered every single thing. That was really a toughest course. You are truly speaking rocket science. You lost me at combustion now. So you finished all this? Yes sir, 100%. Before you had to go there, one mottam finish sir. Yes sir, and they interviewed me and I think based on my performance I was selected. And our Indian ambassador for this mission, she asked me to talk anything what I learned from that courses or what I think about this ShaktiSat mission or what I want to be in the future. She wanted to talk me about 1 to 2 minutes and make a video. So after I sent it to her, she finally announced me and I feel really great sir that I was one of the 20 students from India. All of us felt great. Entire state was so excited. CM గారు కూడా బాగా ఎక్సైట్ అయ్యారు. సో అటల్ టింకరింగ్ ల్యాబ్లో ఏం చేశారమ్మా 3 years? అన్ని ఇంజనీరింగ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అంటే స్టార్టింగ్ ఒక బ్రెడ్ బోర్డ్ నుంచి ఇంకా అలా ఒక్కొక్క స్టెప్ సార్. అంటే 7th వచ్చే వాళ్ళందరికీ కూడా బేసిక్ ఎలక్ట్రానిక్స్ చెప్తారు సార్. అంటే మా సీనియర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నేను 7th ఉన్నప్పుడు మా సీనియర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. మేడం చెప్పేవారు. మేడంకి లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. చాలా టెక్ టీమ్ సొల్యూషన్స్ నుంచి సార్స్ వచ్చేవారు. వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అంటే ఉండే వాళ్ళ లెవెల్ ఉండేది. స్టార్టింగ్ బ్రెడ్ బోర్డ్, ఆర్డినో యూనో, రెసిస్టర్స్, ది టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఆ పార్ట్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు స్మాల్ సర్క్యూట్స్ని తయారు చేయించేవారు సార్. నెక్స్ట్ సార్స్, మేడమ్స్ వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మాకు ప్రతి ఇయర్ కూడా అటల్ మారథాన్కి అప్లై చేసేవాళ్ళం సార్ మేము. అండ్ అందులో కంపల్సరీ ప్రతి ఇయర్ ఏదో ఒక ప్రాజెక్ట్ కంపల్సరీ ప్రతి ప్రాజెక్ట్ కూడా నేషనల్కి సెలెక్ట్ అయ్యేది సార్. అవర్ మెయిన్ అచీవ్మెంట్ ఏంటంటే టాప్ 30కి వెళ్ళింది సార్ లాస్ట్ ఇయర్. అప్పుడు నేను అప్పుడు 6th అనుకుంటా. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్ ఇన్ అవర్ స్కూల్. అప్పుడు వాళ్ళు వచ్చి మా చేత ప్రాజెక్ట్స్ చేయిస్తారు. వాళ్ళ సూపర్విజన్లో మేము చేస్తాము. సో దానివల్ల మాకు టెక్నికల్గా చాలా యూస్ఫుల్గా ఉండేది. అండ్ ఎవ్రీథింగ్ వాస్ గ్రేట్ సార్. సో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇస్ అ గుడ్ ఇనిషియేటివ్. సో మీ రికమెండేషన్ ఇస్ టు నౌ ఇంప్లిమెంట్ దిస్ అండ్ అన్ని స్కూల్స్ తీసుకెళ్తే బాగుంటుంది అంతే కదా. కంప్లీట్గా ప్రాజెక్ట్ మిషన్ మోడ్లో చేసి బట్ మెంటరింగ్ కావాలి. దానికి వీ హ్యావ్ కరిక్యులం డెవలప్ చేసామన్నమాట. శుభాంశు శుక్లా అండ్ మా టీము ప్రైమ్ మినిస్టర్ గారు కరిక్యులం డెవలప్ చేయమన్నారు.
అటల్ టింకరింగ్ ల్యాబ్కి. సో బేసిక్స్ నుండి వీ డెవలప్డ్ ఫర్ దెమ్ అనమాట. సో దే బీన్ యూసింగ్ దట్. సో అటల్ టింకరింగ్ అది. బట్ Sir, we have to talk about ma'am also. We have to talk about ma'am also. Really, she was the founder and CEO of Space Kids India. It is actually a She's a bit more legendary now. I've heard so much about her. మా జ్యోత్స్న మేడం గారు కూడా చెప్తా ఉన్నారు. ఐ థింక్ బిఫోర్ ఇన్ఫ్యాక్ట్ బిఫోర్ మీ సెలెక్షన్ ముందలే చెప్పారు నాకు మేడం గారు. ఇన్ఫ్యాక్ట్ షీ బ్రాట్ దిస్ టు మై అటెన్షన్ ఈవెన్ బిఫోర్ ద సెలెక్షన్ హ్యాపెన్. అందుకే వి వాంటెడ్ టు టెల్ యూ లైక్ ఎందుకంటే సంబడి హూ ఇస్ విజనరీ. నాన్నగారు మేము చిన్నప్పుడు నాన్నగారిని చూసి పెరిగాము. సో నౌ యూవ్ టేకెన్ ద మ్యాంటల్. సో వి రియల్లీ వాంటెడ్ టు స్టార్ట్. ఐ థింక్ నా పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇస్ ఆంధ్ర ఈస్ గోయింగ్ త్రూ వెరీ ఇంట్రెస్టింగ్ టైమ్స్. అక్రాస్ సెక్టర్స్ దేర్ ఇస్ చేంజ్. సో ఇప్పుడు చూస్తే స్పేస్లో వీ హ్యావ్ అ పొజిషన్. గ్లాస్, మెడికల్ డివైసెస్, ఫార్మా, కెమికల్, డేటా సెంటర్స్, ఐటీ, automotive. So I mean 22 clusters are getting built. Space is very big. So Skyroot is a very interesting story. So Skyroot గురించి I met the founder and then we were talking. అతను అన్నాడు నేను ఆంధ్రాకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా కానీ మీరు ప్రైస్ ఎక్కువ ఉంది, ల్యాండ్ ప్రైస్ అన్నాడు. అన్న ఓకే మాడతా క్యాబినెట్లో ఐ ట్రై మై బెస్ట్ అని వాళ్ళు 300 ఎకరాలు తీసుకున్నారు చెల్లి. సో ఐ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ద ప్రైస్. క్యాబినెట్లో నాకు పెద్ద ఇష్యూ అయింది. ఇట్ వాజ్ నాట్ ఈజీ టు పుష్. స్టార్టప్ కంపెనీకి 300 ఎకరాలు ఎందుకు, ఏం చేస్తారు వాళ్ళని అంటే చాలామందికి సందేహాలు ఉంటాయి కదా. సో అదే మన టీంతో అన్న ఇంకా నా లైఫ్ ఈజీ అయిపోయింది మీ కంపెనీకి పుష్ చేయాలంటే. సో స్కైరూట్ యాజ్ యూ నో ఇస్ జస్ట్ అ బిగినింగ్. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాన్సిలరీస్ దట్ విల్ ఎండ్ అప్ కమింగ్. So that dream is including satellites, everything has to be built out. While design can happen in different parts of India, but the build out and then the movement of it to this Sriharikota launchpad can happen within that ecosystem. A huge opportunity. So enante pillalu kuda have to think beyond. Youngsters like you have to imagine. Beyond that, ఇంకోటి ఒక మాట చెప్పాలంటే we need to create a system where they get hands-on experience. I was given I was the ambassador for NASA, ESA, as well as the Russian Space Center. So that's where the whole idea of building satellites, children నుంచి డెవలప్ చేయాలనేది టోటలీ టర్న్ అరౌండ్ అలాగే వచ్చి స్టార్ట్ చేశాను అనమాట 2010. So the only woman founder in the world. Yes. 27 space missions. Built the world's lightest, first ever 3D printed satellite, Kalamsat. And then అక్కడ నుంచి ఇది అజాదీ 19 సాట్ balloon అజాదీ satellites. సాట్ అది. she also made ఆల్రెడీ పట్టుకెళ్ళి ఇంట్లో పెడదాం అనుకున్నారు అందరూ. హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్.